అడగండి. ఈరోజు మనం ఎండ్ ఆఫ్ సేల్ అంటే ఏంటి, దీనిలో 5 డేస్ ఏ విధంగా చేయాలి, స్టవ్ డేస్ ఏ విధంగా చేయాలి, విషయాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దాంతో కూడా స్టవ్ డేస్ తీసేటప్పుడు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట. ఆ డిస్కౌంట్ ప్రతి వారు ఏంటి అనేది డిస్ట్రిబ్యూటర్ గారిని కానీ మేనేజర్ గారిని కానీ అడగండి, అడిగితే వాళ్ళు చెబుతారు. ఓకేనా? స్టవ్ బిల్స్కి ఖచ్చితంగా మీరు మనకి ముందు కూడా నిశ్చించడం చేసేది పనులు. అలా అసలు ఎన్ఎఫ్ఎల్ సేల్ అనేది కస్టమర్ యొక్క సెకండరీ సేల్స్ అనమాట. ఇక్కడ స్టవ్స్ కానీ పైప్స్ కానీ పైప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎన్ఎఫ్ఎల్ సేల్ అనేది ఉంటుంది. హెచ్డిఎంఎస్ లాగిన్ అవ్వండి. అయ్యాక సేల్స్ ఆర్డర్ సెర్చ్లోకి వెళ్ళి కన్జ్యూమర్ నెంబర్ కాడ ఆ కస్టమర్ కన్జ్యూమర్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని ఎంటర్ కొట్టాను. రిలేషన్షిప్ ఐడి మీద క్లిక్ చేసుకొని పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీకు లాస్ట్లో యారో మార్క్ ఉంది, యారో మీద క్లిక్ చేసుకుంటే సెకండ్ సేల్స్ ఆర్డర్ ఉంటుంది అనమాట. సెకండరీ సేల్స్ ఆర్డర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ తీసుకొని ఇక్కడ ఆర్డర్ టైప్లో ఎన్ఎఫ్ఆర్ సేల్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకున్నాను. టైప్స్ స్టవ్స్ అన్నిటికీ క్లిక్ చేసుకొని సేల్స్ ఆర్డర్ నెంబర్ మీద క్లిక్ చేస్తాను. ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి మీరు పైప్ బిల్ తీసుకోవాలన్నా స్టవ్ బిల్ తీసుకోవాలి, అన్ని ప్రొడక్ట్స్ మా కాడ ఉన్నాయి అన్ని కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటాను అనమాట. మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే ఏది తీయాలనుకుంటే అది తీసేయండి. నాకు పైప్ బిల్ తీస్తున్నా కాబట్టి స్టవ్ బిల్ తీస్తున్నా కాబట్టి అది ఓకే పెట్టుకున్నా, యాడ్ కొట్టేసాను. ఓకేనా? కొట్టేసిన తర్వాత గెట్ ప్రైస్ని క్లిక్ చేయండి. చూసారా ఇక్కడ ప్రైస్ వచ్చేసింది. ఇంకే కస్టమర్కి ఏమైనా డిస్కౌంట్ ప్రొవైడ్ చేయాలనుకుంటే అది ఎంత డిస్కౌంట్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో ఆ డిస్కౌంట్ అనేది ఎంటర్ చేసుకోండి. ఓకేనా? నేను ఇక్కడ కస్టమర్కి 2550 రూపాయలకి ఇవ్వాలనుకున్నా. ఓకేనా? దానికి తగ్గట్టు డిస్కౌంట్ అమౌంట్ ఆర్డర్ కొట్టేసి సబ్మిట్ కొట్టేసేయండి. ఓకేనా? కిందకి స్క్రోల్ చేసి ఇన్వాయిస్ ఉంటుంది, ఇన్వాయిస్ని క్లిక్ చేసుకొని ఇన్వాయిస్ నెంబర్ మీద క్లిక్ చేయండి. చేసి స్టేటస్ ఓపెన్లో ఉంటుంది, కంప్లీట్ పెట్టండి. కంప్లీట్ పెడితేనే ఇది కాల్స్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా? కంప్లీట్ పెట్టేశాక లైన్ ఐటమ్స్ మీద క్లిక్ చేసుకొని Hey there. Subscribe to my channel. And also press this bell icon.